అందమైన జన్మను కాపాడుకోవాలి. సుందరమైన జీవితం నందనవనం వంటిది. నవనీతం దైవభక్తి కావాలి. భక్తిని ఆస్వాదించ భగవంతుడు దరి చేరాలి. భగవంతునికి స్వేచ్ఛ అపరిమితమైనది. భక్తునికి స్వేచ్ఛ పరిమితమై ఉంటుంది. భగవంతుడు భక్తుడిని అనుగ్రహించగల దిట్ట. భక్తునికి స్వేచ్ఛనిచ్చే స్వేచ్ఛ భగవంతునికి ఉన్నది. కలము కాగితము అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. సమస్త లోకమును భక్తితో నింపుటకై ప్రయత్నిద్దాం. సమత్వ స్థితి ప్రేమతో సాధ్యము గావించుకోవచ్చును. ప్రపంచమే ప్రేమమయం. ఏ దేశమేగినా ప్రకృతి పరవశింపచేస్తున్నది. దేశమునందు కొండలు గుట్టలు దర్శనమిస్తున్నాయి. దైవాన్ని ప్రతి దేశములో పూజిస్తున్నారు. యోగ భూమి, పుణ్యభూమి, భూలోకము ప్రకృతి అందాలకు నిలయం. భూమిని భూమాతగా గౌరవించుట న్యాయం. నిద్రలేస్తూనే భూదేవిని ప్రార్థించగలగాలి. చెట్టును పుట్టను ఆరాధించే స్థితి ఉండాలి. చెట్టులో పుట్టలో దైవ దర్శనం గాంచగలగాలి. నేర్పు ఓర్పున చిహ్నం కావాలి. భూమిని ఆశ్రయించు భక్తితో. భూమిని కోరుకో. పంటను భూదేవికి సమర్పించు. గుడులు గోపురాలు భూమాత ప్రతిరూపములే. సర్వశ్రేయస్కరమైనది భూమి. భూమి తనలో అగ్నిగుండాలను దాచుకునే తల్లి. తల్లి బిడ్డల సంబంధమే భూమికి జీవికి గల సంబంధం. కరువు కాటకాలలోనూ 4 వేళ్ళు నోటికి చేర్పించేది భూమాత. సంతృప్తిని అందించేది భూమితో బాంధవ్యము ఉన్నప్పుడే. భారమని భావించని ఓర్పు భూమాతకే సాధ్యం. సర్వజీవులకు ఆశ్రయమిస్తుంది ఆనందంగా భూమాత. భూమాత సర్వాలంకార భూషితురాలు. సర్వ విధములైన పంటలు పండించే భూమాత బిడ్డలుగా జీవించాలి. ప్రజాసేవను గొప్పగా చేస్తుంది భూమాత. తన భూమిని ప్రేమించే వ్యక్తిని ఆదరిస్తుంది. న్యాయ నిర్ణయాన్ని పాటించే మాతృమూర్తి. పలు పంటలతో పచ్చని చీరల్లో చుట్టుకుంటుంది. అరుదైన జలాశయాలతో సయ్యాటలాడుతుంది భూమాత. గంగాదేవిని తోడుగా వించుకోవటం విశేషం. వాయుదేవుడు పరవశింపచేస్తాడు తోబుట్టువై. ఆకాశము సంరక్షకునిలా గొడుగులా వ్యవహరిస్తుంది. అగ్నిదేవుడు క్లీనింగ్ డైటింగ్కి సాయం వస్తాడు. శరణు వేడితిమా ఆశ్రయమిస్తుంది భూమాత. అగ్ని పరీక్షలు దాటించే దైవానుగ్రహం పొందుట మంచిది. ఏకాగ్రత అమాయకత్వం పట్టుదల విజయాన్ని ఇస్తుంది. సామాన్యులమైన అసమాన ప్రజ్ఞతో రాణించగలరు. దైవాశీసులకు అర్హులు కావాలి. సులభమైనదే అక్షర ప్రేమ. అక్షర సేవ దైవానికి చేరువ చేస్తుంది. అంతరంగవాసితో సత్సంబంధం ఉండాలి. గిరినార్ హిమాలయాలే మోక్ష మార్గాలు కాదు. హృదయ ద్వారంలో ప్రవేశించు. ఆత్మశక్తిగా హృదయవాసిని సందర్శించు. హృదయ క్షేత్రం సందర్శనం గావించు. హృదయవాసి పలకరింపుకు నోచుకో. ఇహ పరములకు అతీత శక్తిగా రూపొందు. దైవత్వంతో దైవానికి చేరువగు. ఏకాంతముగా దైవాత్మతం గావించు మనసును. మనసుకు రూపం నీవయ్యుండు. శరీరానికి అతీతమైన మార్గమున దైవాన్ని చేరు. దివ్యానందంతో ఏకత్వము పరమాత్మలో రమావలే. దివ్యానందం దాటిన మౌనమే ఆనందంగా కానవచ్చును. మౌనముగా దైవాశీసులు స్వీకరించు. అవసర సమయంలో దైవాన్ని ఈ రీతిగా చేరుకో. భక్తుల అభివృద్ధియే భగవంతుని కృపయును. గంగలో దిగిన శరీర మాలిన్యము అంతరిస్తుంది. దైవములో చేరిన అంతర్శుద్ధి దక్కుతుంది. అతిథిలాగా ఆచార్యునిలా భగవదనుగ్రహం పొందు. ఆశ నిరాశలకు అతీతమైనదే అంతరంగ శక్తి. అంతరంగ వాసిని ఆరాధించు నిరంతరం. దైవశక్తిని స్వీకరించిన ఈ సుదినం పుణ్యదినం. వైఫలాలన్నీ గండశిల లాంటి మెట్లుగా మలచబడినాయి. మెట్టు నిర్భయంగా ఎక్కి సుజ్ఞానిగా జ్ఞానగమ్యం చేరు. కరుణాంతరంగా అని స్మరించిన ఫలితం అందుకో. పశ్చాత్తాపము అంతరంగ మదనము నుంచి ఉద్భవించాలి. పశ్చాత్తాపముతో దైవాన్ని వేడుకోగలగాలి. దైవ పాదములు చేరువ కాగా పట్టియుండు పట్టు విడువకు. కొండంత దేవుడు గుండెలో ఉంటాడంటే లబలబలాడితివి.
దైవశక్తి తెలిసింది నేడు సూక్ష్మమున రూపొందగలడని. శత్రుశేషము శూన్యము గావించు శక్తి దైవశక్తిగా స్వీకరించు. ఆత్మతృప్తి ఆత్మీయ శక్తిగా వ్యాప్తి చెందును. దైవ బలమును ఆస్వాదించ ప్రయత్నం చేస్తుండు. చేసిన పుణ్యములు పాపములు దైవార్పితం చేసి చూడు. ప్రశాంతమైన స్థితితో నిలకడగా వ్యవహరించు. ఎట్టి వ్యసనమైన దాటి సవ్యమైన జీవనములో ప్రవేశించగలవు. మాతృమూర్తిగా సదాలోచనలతో మెలుగు. కన్న బిడ్డలందు వ్యత్యాసము లేని ప్రేమ చూపు. ప్రతి బిడ్డ తల్లి కోసం తహతహలాడుతూనే ఉంటాడు. అదే రీతిగా ప్రతి తల్లి తన బిడ్డల కోసం తహతహలాడుతూనే ఉంటుంది. నిర్బంధన లేని సేవ దైవ సేవను చేయగలగాలి. సేవ ఫలమాశించనిదిగా దైవార్పితం కావాలి. సేవకే ఈ జీవితం అనే అంకిత భావనతో జీవించాలి. ఆశ్రయం ఇచ్చే సేవ దైవమే ఆశ్రయం కోరు స్థితిని ఇచ్చును. భగవంతునిగా భక్తునిగా కూడా వ్యవహరించగలడు దైవము. సర్వానందములకు మూలము దైవశక్తి. దైవశక్తి తన బిడ్డల ఆనందానికి తోడ్పడుతుంది. తన కుటుంబ శక్తిని గౌరవించేలా తోడ్పడుతుంది. కరువు కాటకాలకు అంతరింప చేయగల తోడై ఉంటుంది. బహుశ్రద్ధతో దివ్యలోకాన్ని సృష్టిస్తుంది. తన స్వగృహముగా కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. దేవలోకముగా దైవ తరంగాలు హృదయ గృహలో తారసిస్తాయి. దైవమే బలవంతునిగా అహర్నిశలు సుస్థిర రక్షణ కవచముగా తోడై ఉండేను. ప్రతి వ్యక్తి తనను గురించి ఆలోచన చేయటం నేర్వాలి. కుటుంబ గౌరవాన్ని పెంచే వ్యక్తిత్వం పొంది ఉండాలి. తరువాతనే సంఘం యొక్క గౌరవాన్ని పొందగలరు. ప్రశంసలకు ఎగిరిపోవుట తెలివిలేమి చేతనే మేలు చేసే మాట మాట్లాడగలగాలి. పొరుగువారి ఊసులకై చెవులు రిక్కించి ఉంచరాదు. తనదైన విషయాన్ని గోప్యముగా ఉంచుకోవాలి. విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయి. ప్రశాంతత వృద్ధి కాగల కార్యనిర్వహణ గావించాలి. కోమలమైన స్వభావాన్ని వృద్ధి గావించుకోవాలి. పరిసరాలను స్వచ్ఛంద సేవతో శుభ్రపరచుకోవాలి. ప్రేమ స్వభావముతో మెలగాలి. మైత్రి గల వ్యక్తిత్వం శుభదాయకం. మధురమైన ప్రేమ మరణాన్నైనా జయింపజేస్తుంది. ప్రకృతిని చూసి ఆహ్లాదం పొందగలగాలి. ఇతరుల ఉన్నతిని చూసి అభినందించగలగాలి. ఇతరులను ప్రేమతో పలకరించగలగాలి. సేవను చేసే సదుద్దేశం ఉత్తమమైనది. సేవానాయకునిలా వ్యవహరించాలి. అవసర సమయంలో మంచి మాట వినిపించాలి. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. సురక్షితమైన పనులతో కాలం సద్వినియోగం గావించుకోవాలి. చెట్టునున్న కాయను పరిపక్వత వచ్చాకనే కోయాలి. మనసును మభ్యపెట్టుకుని జీవించరాదు. ఉన్నతమైన విద్యనార్జించ ప్రతిక్షణం ప్రయత్నించు. శ్రద్ధతో జన్మ సార్థకత గావించుకోగలగాలి. శ్రద్ధగల సాధన సత్ఫలితాన్ని అందిస్తుంది. శ్రమ ఇచ్చే సంపద శాంతియుత జీవనం. కృపగల దైవంతో స్నేహం చేయగలగాలి. జాలి దయలతో సంఘసేవ చేయటానికి పూనుకోవాలి. మానవునికి ఎన్నో సేవా మార్గాలు ఉన్నాయి. నచ్చిన సేవలో ఆనందంగా పాల్గొనాలి. పని కోసం తపన అవసరం. తపన తీరే విధంగా సేవ చేయగలగాలి. తపన తపస్సుగా తెలియబడాలి. పరోపకారము చేయుట పూర్వజన్మ సుకృతం. విద్య నేర్చుట గురువు యొక్క సామర్థ్యముపై ఆధారపడి ఉంటుంది. సమర్థవంతమైన గురువు లభించుట శిష్యుని యొక్క అదృష్టము. దైవము సమకాలీనులై ఉన్న యుగము ఇది. కలియుగము కమనీయమైన యుగము. దైవముతో సత్సంబంధం ఏర్పడే యుగము ఇది. సమకాలీనులైన దైవానికి సన్నిహితంగా మెలగవచ్చు. దైవము యొక్క దర్శన స్పర్శనలు దక్కే యుగము ఇది. దర్శన స్పర్శన సంభాషణలు భక్తుల అదృష్టం. దైవముతో మెలగేందుకు దైవమును తెలుసుకోవాలి. దైవము యొక్క సువాసనలు లోకమంతా వ్యాప్తిస్తాయి. పుటపర్తిలో జన్మించిన పసిబాలుడు. సర్వలోకాలను సృష్టించిన పరమాత్ముడే ఆ బాలుడు. ఈశ్వరాంబ తనయునుగా భువికి ఏతించును. 23/11/1926 శుభదినమున దైవం ఆదిశేషువై వచ్చి పడగ విప్పి అభినందించెను. పసివాని ప్రకాశము అద్భుతమాయనాడు. దైవము యొక్క వెలుగు కాంతులేనకుండునా? దైవాకర్షణ సామాన్యమైనది కాదు కదా.
వంశనకు కీర్తి తెచ్చు యుగ పురుషుడు తాను. చిరునవ్వుతో మురిపించెను చూపరులను. భువిని చేరిన తక్షణం గుడిగంటలు మారుమ్రోగే లేలే అద్భుతం. దేదీప్యకాంతులతో తల్లిని మురిపించెను. తండ్రి ఆనందం వర్ణించ సాధ్యమౌనా? కొండమరాజు తాతగా మురిచెను. ప్రతిక్షణము మనుముని చూడ తప్పించుట అద్భుతం. అద్భుత శక్తిని తనలో ఇముడ్చుకున్న దైవము తాను. భరద్వాజ వంశోద్ధారి పసిబాలుడు కరణం సుబ్బమ్మ గారికి మాతృత్వ రుచి చూపినాడు. బిడ్డల కొరత తీర్చ తాను సుబ్బమ్మ చేతిలో పెరిగినాడు. వీధి పిల్లలతో ఆటలు ప్రారంభించినాడు. సత్యనారాయణ నామధారి నాడు దైవం. దైవంనకు 2 సోదరులు, 2 అక్కయ్యలు. ఈ కన్నయ్యకు అద్భుత లీలలు అక్కలు చూసి పరవశించేవారు. దైవ లీలలని తెలియని వారు దెయ్యపు చేష్టలని భావించిరి నాడు. నిమ్మకాయలతో భూత వైద్యులు వైద్యము చేసిరి. తలపై కత్తితో గీటు పెట్టినా చిరునవ్వే సమాధానం ఆయే. కత్తి ఘాటులో నిమ్మరసం, ఇదే భూత వైద్యుని చికిత్స నాడు. భక్తి శ్రద్ధలు భజన మండలి ఏర్పరిచిన సత్యం. 10 ఏండ్ల బాలు ప్రతిభ ఊరు వాడ తెలియవచ్చును. మాతృమూర్తి హృదయం లీలలు చూసి భయపడేటిది. తండ్రి మందలింపు గురి అయి సాయిబాబా అక్షరములు చూపే. మల్లెలు విసరితే సాయిబాబా అక్షరములు కనిపించేనాడు. షిరిడీ సాయినని తెలిపిరి నాడు. నమ్మిరి జనులు. సత్యసాయిబాబాగా పిలువ పడుచుండే నాటి నుండి కొండపైనున్న చింత చెట్టు నుండి కోరిన పండ్లు కోసి ఇచ్చడివారు. చిత్రావతి ఇసుకను చేతపట్టి పకోడీలు పంచెడివారు. దైవ ప్రతిమలు సమకూర్చి పూజలు చేసేడివారు. ఆంజనేయ దేవాలయంలో అద్భుతము జరిగిన ఒకనాడు ఆంజనేయుని చుట్టూ ప్రదర్శన చేయబోతే అడ్డుకొనినట. శ్రీరామచంద్రునిగా గుర్తించి ఆంజనేయుడు చేసిన లీల అది. తోటి పిల్లలతో కొండలెక్కటము, కొండ దిగువ ఆడటం చేసేవారు. స్టేడియం కొండ వెనుక నాటి బొమ్మరిల్లు ముచ్చట గొల్పుతుంది. ఆంజనేయుడు, శివుడు ఇలా దైవ రూపములలో శిలలు కనిపిస్తాయి నేటికి. చూసి తరించుటకై అడుగులు వేయటం న్యాయం. రాతి గోడల నిర్మాణం, చిన్న గది దర్శనమిస్తుంది. కొండ దిగువకు చేరాలంటే మార్గము శుభ్రత ఉండదు. పట్టుదలతో లక్ష్యమును సాధించి తరించగలము. అడుగడుగు కాదు, ప్రతి బెత్తెడు సరి అయిన పద్ధతిలో ఉండదు. దైవము పెట్టే పరీక్షలో ఆ మార్గ ప్రయాణం ముఖ్యమైనది. ఆ కొండ దిగువన సన్యాసులు కానరావటం వింతే కదా. చిన్ని కొలను పాకుడు పట్టిన నీళ్లు దర్శనమిస్తాయి. భక్తితో బాలసాయి ఆడిన బొమ్మరిల్లు దర్శించవలసిందే. భగవంతుని పాదములు తాకిన ఆ జలము తీర్థముగా స్వీకరించు. నలుగురు భామల కవ్వింపు బొమ్మరిల్లు దర్శనం చేయు సద్గతిని అందించెను నాడు. జై సాయిరామ్.